టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు, 7 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇక ముందు 6 నెలల్లో రాబోయే 6 నెలల్లో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందంటారా? ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు, 26 మంది కూడా పోవచ్చు. కాంగ్రెస్ ఖాళీ కాలేదా గతంలో? ఏమైంది? కాంగ్రెస్ ఖాళీ అయితే మళ్ళీ అధికారం వచ్చింది. ఖాళీ కావడం వేరు, పార్టీ కథం కావడం వేరు. ఖాళీ వేరు, కథం వేరు. ఖాళీ అవుతుందంటే అవుతుంది, బహుశా అవుతుంది. ఎందుకంటే 39 మందిలో 26 మంది కనుక పార్టీ మారితే ఈ ఫిరాయింపు నిరోధక చట్టానికి వక్రీకరణ చెప్తున్నారు పార్టీలు, మెర్జర్ క్లాస్ ఉపయోగించుకొని. సో అందువల్ల బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ మా పార్టీలో విలీనమైంది అని చెప్పుకొని దాని స్పీకర్ అప్రూవ్ చేస్తారు. గతంలో బీఆర్ఎస్ ఇదే పని చేసింది, రాజ్యసభలో బీజేపీ కూడా చేసింది, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ. అందువల్ల దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల శాసనసభలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అంటే చాలా తగ్గిపోతారు స్ట్రెంత్, అందులో అనుమానం లేదు. ఈవెన్ 2019 ఎన్నికలకు ముందు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోలేదా టీడీపీకి? ఏం జరిగింది? వాళ్ళందరూ 5 ఎంపీలు కూడా అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో గెలిచింది. అందువల్ల రాజకీయాల్లో దెబ్బలు తింటూ ఉంటారు, పడుతూ ఉంటారు. ఆ పాలిటిక్స్లో ఇదేం సహజం కదా. అందువల్ల ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ కథం కాదు. ఖాళీ అవడం వేరు, కథం అవడం వేరు. అసెంబ్లీలో ఖాళీ అవుతుంది, అసెంబ్లీ బయట బీఆర్ఎస్ ఉంటుంది కదా.